హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మటన్ లివర్ ఫ్రై చేసుకోవడం ఎలా, దానికి కావాల్సినవి నేను ఒక పావు కేజీ మటన్ లివర్ తీసుకున్నానండి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కడిగి పెట్టుకున్నాను. మసాలా కోసం ఎండు కొబ్బరి, అల్లం వెల్లుల్లి, ధనియాలు, చెక్క, లవంగ, ఇలాచి ఈ మొత్తాన్ని కలిపి మసాలా పట్టుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి. పట్టాక చూద్దాము. మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా కచ్చాపచ్చాగా పట్టుకోవాలండి. తర్వాత చూద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఒక 2 పావులు ఆయిల్ వేసుకోవాలండి. ఈ మటన్ లివర్ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడయ్యాక మనము ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ని వేసుకుందాము. కలుపుదాము. కలుపుకొని మూత పెట్టుకుందాము. ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దామండి. ఒకసారి మూత తీసి చూద్దాము. ఈ విధంగా బాగా ఫ్రై అయ్యాక ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్, కారం ఒక స్పూన్ వేసుకొని కలుపుకోవాలండి. విధంగా మొత్తం కలిసాక ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాము. మగ్గాక చూద్దాము. ఒకసారి మూత తీసి చూద్దాము. ఈ విధంగా మగ్గాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలాను వేసుకుందామండి. మసాలా వేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాము. ఒకసారి కలుపుకుందాము. పైనుంచి కొత్తిమీర కూడా వేసుకుందాము. ఒక 2 మినిట్స్ మగ్గాక చూద్దాము. మూత తీసి చూద్దాము. వావ్, టేస్టీ మటన్ లివర్ ఫ్రై రెడీ అండి. ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. హెల్త్కి కూడా మంచిదండి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్లు మీకు వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.